సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందాం రండి. నేను మసాలాలు ఎక్కువ యూజ్ చేయను, తక్కువ మసాలాలతో వండుతాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని తగినంత నూనె వేసుకుందాం. 2 ముక్కలు చెక్క, 2 లవంగాలు వేసుకున్నాను. ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకున్నాను, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకుందాం. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది, సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఉల్లిగడ్డలు మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకున్నాము. ఇప్పుడు ఒక 2 చెంచాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకుందాం మాడకుండా. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా మగ్గనిద్దాం. టమాటా మగ్గడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మసాలా మొత్తం బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ మొత్తం వేసుకున్నాక బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. మేము కారం తక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు కారం తినేటట్లుంటే ఇంకో స్పూన్ కానీ వేసుకోండి. ఒక చిన్న స్పూను పసుపు వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి కూడా 1 స్పూన్ వేసుకుందాం. కొబ్బరి పొడి మీరు తినేలా ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా కూర బాగానే ఉంటుంది. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకున్నాము కాబట్టి చికెన్కి బాగా మసాలా పట్టేటట్లా కలుపుకుందాం. కలుపుకొని ఆయిల్ బాగా పైకి వచ్చేలాగా ఉడికించుకోండి. ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కూరలోకి పులుసు కోసం నేను ఒక చిన్న చెంబు నిండా వాటర్ నేను వాటర్ ముందే వేసుకున్నాను, అందుకే ఇక్కడ చెంబు చూపిస్తున్నాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకున్నాం. చికెన్ బాగా ఉడుకుతుంది. ఇక్కడ కొద్దిగా చికెన్ మసాలా పొడి వేసుకుంటున్నాం. చికెన్ మసాలా వేసుకున్నాక కూరని ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. చికెన్ ఉడికింది. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకున్నాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. నేను ముందుగానే రైస్ వండి పెట్టుకున్నాను. వేడి వేడి అన్నం పెట్టుకుందాం. చికెన్ వేసుకుంటున్నా, కలుపుకుంటున్నాను. కొంచెం వేడిగా ఉంది, తిని చెప్తాను ఎలా ఉందో. మసాలాలు తక్కువ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అందరికీ.